2019లో ఈ రాష్ట్రంలో ఒక పార్టీ వచ్చింది. మీరందరూ కూడా ఆలోచించారు. ఒక్క ఛాన్స్ అన్నాడు. అందరూ ఏమారారు. పర్వాలేదు, సిబిఎన్ బాగానే చేస్తున్నాడు, బాబు గారు బాగానే చేస్తున్నారు, ఒక్కసారి ఇస్తే ఏదో పొడస్తాడనుకుంటే కుమ్మి కుమ్మి బాధుడే బాధుడు. అవునా కాదా? నరుకుడే నరుకుడు. అంటే ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, రాజకీయాల్లో కొన్ని విలువలుంటాయి. నేను 45 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒక ప్రాజెక్టు కట్టాలి, ఒక ఇండస్ట్రీ తేవాలి, ఒక రోడ్ వేయాలి, మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలని చెప్పి ఆలోచించాను. అదేవిధంగా మీరు ఒకసారి చూస్తే 14-19 5 సంవత్సరాల్లో 12,500 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టుకి ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ గురించి మాట్లాడతారు, కులాలని రెచ్చగొడతారు, మతాలని రెచ్చగొడతారు. నేను అడుగుతున్నా, మీరు 5 ఏళ్లుంటే కనీసం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని మనస్సు మీకు రాలేదు. ఎవరు రాయలసీమకు మంచి చేశారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాటలు చెప్పడం చాలా ఈజీ. నేను ఆ రోజు ఈ కాలువలు చూసిన తర్వాత ఈ కాలువలు చాలవని 2018లో కాలువ వెడల్పు చేయాలని 3,850 క్యూసెక్స్ నీళ్లు పోవడానికి కాలువలన్నీ వెడల్పు చేయడానికి టెండర్లు పిలిచాను. కొత్త పార్టీ వచ్చింది, టెండర్లు క్యాన్సిల్ చేశారు, చేసి గొప్పలు చెప్పారు. 2,000 కాదు, 3,800 కాదు, నేను 10,000 క్యూసెక్లు తీసుకెళ్తానని చెప్పి మాట్లాడి తమ్ముళ్ళు 10 పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళని ఏమనాలని నేను అడుగుతున్నా. వీళ్ళు ఫేక్ పార్టీ అవునా కాదా మీరే ఆలోచించమని అడుగుతున్నా. హంద్రీ నీవా పైన ₹1 పెట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన మీరు ఒక్కసారి చూస్తే కుప్పంలో ఒక పెద్ద డ్రామా వేశారు. కాలువలో నీళ్లు లేవు, సినిమా సెట్టింగ్లు తయారు చేశారు, షూటింగ్ ప్రారంభమైంది. నీళ్లు వచ్చినట్టు ట్రాక్టర్లు తీసుకొచ్చి ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళంగానే నీళ్లు ఇంకిపోయినాయి. అలాంటి డ్రామాలు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మనలో మార్పు రాలేదా నేను అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ, ప్రాజెక్టుల్ని చెడబట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీరు చూస్తే ఇక్కడంతా కూడా రిజర్వాయర్లో మనం చూసినా హంద్రీ నీవా కానీ, దీని మీద వచ్చిన ప్రాజెక్టులు కానీ, పోతిరెడ్డి పాడు కానీ, ముచ్చుమర్రి కానీ, ఇక్కడ గండికోట కానీ, అన్ని ప్రాజెక్టులు తెలుగుదేశంలోనే మనం ఎన్ని ముందుకు తీసుకుపోయాం. ఈరోజు మీరందరూ కూడా ఒకసారి చూస్తే నాకు ఒక జీవిత ఆశయం, నదుల అనుసంధానం జరగాలి. ఈరోజు ఒక విషయం మీరు చూడండి, రాయలసీమలో కానీ రాష్ట్రంలో కానీ ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడలేదు. దీనివల్ల మనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ మహారాష్ట్రలో, కర్ణాటకలో వర్షాలు పడ్డాయి. దానివల్ల నీళ్లు శ్రీశైలానికి ఆగస్టులో రావాల్సిన నీళ్లు జూలైలోనే వచ్చాయి. శ్రీశైలం నీళ్లింది, కాలువలకు నీళ్లు వదిలిపెట్టాం, నాగార్జునసాగర్కి వెళ్లే పరిస్థితి వచ్చింది. అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరందరూ ఆలోచిస్తే ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది, రాష్ట్రానికి జీవనాడి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి
నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాదు. అందుకే ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నాం. దాంట్లో మొట్టమొదటి విడతగా మీరు చూస్తే పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నాగార్జున సాగర్ ద్వారా వాడే నీళ్లన్నీ కూడా శ్రీశైలంను పొదుపు చేసుకుని కృష్ణా డెల్టాకి నాగార్జున పట్టిసీమ నీళ్లు ఇచ్చాం. ఆ 120 టీఎంసీ నీళ్లు స్మార్ట్ మీటర్లు ఎవరు పెడుతున్నారు? దీన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నాం. అందరం కూడా అది చూసినప్పుడు ఇది అనిపించింది. ఎట్టి పరిస్థితిలో పోయిన సంవత్సరం మీరు చూశారు. ఎరగొట్టడమే. అధికారులు వచ్చి సంతకం పెట్టమంటే పెట్టొద్దండి. మీ మోటార్లకి మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. మీకు అండగా నిలబడుతుంది ఈ తెలుగుదేశం పార్టీ. 600 వచ్చినోడికి 2000 వస్తుంది. ఇప్పుడు 3000 4000 వస్తుంది. ఫోన్ రీఛార్జ్ ఎలాగుందా కరెక్ట్ గా ఆ టైం కట్టకపోతే కట్ చేసేస్తారంట. ఈ అదానీ మీటర్లు అంటే మన రక్తం పీలుస్తారా? ప్రజలు ఈ పన్నులు కట్టట్లేదా? ట్యాక్సులు కట్టట్లేదా? విద్యుత్ బిల్లులు అంత పెడతా ఈ దిక్కుమాలు ఇవి పట్టుకొస్తారా మీరు?